చల్ల చల్లగా ఉన్నప్పుడు నోటికి వేడి వేడిగా కరకరలాడుతూ తినడానికి చేసుకునే సాబుదానా అప్పాలు ఎలా చేస్తామో ఈ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరిపిండి జల్లించుకోవాలి. ఒక కప్పు అంటే ఒక పావు కేజీ వరిపిండి జల్లించుకోవాలి. జల్లించుకున్న వరిపిండిలోకి కారం, ఒక స్పూన్ కారము, ఒక్క స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకోవాలి. దీన్ని మనం సాబుదానా అప్పాలు చేస్తున్నాం కాబట్టి సాబుదానా అనేది ఒక హాఫ్ అన్ అవర్ మొదలు ఒక కప్పు సాబుదానాకు 2 కప్పుల వాటర్ పోసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. మనం ఉప్పు కారం వేసినాం కదా, ఉప్పు కారం వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపుకు సుంచుకొని వేసుకోవాలి. మనం హాఫ్ అన్ అవర్ మొదలు నానబెట్టుకున్న సాబుదాను నీళ్లు తీసుకొని వేసుకొని కలుపుకోవాలి. పిండిలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి పొడి పిండిని కలుపుకున్న తర్వాత వాటర్ చూసుకుంటూ దీన్ని మనము ముద్దలాగా చేసుకోవాలి. ఎందుకంటే సాబుదాను వడేసి మనము పిండిలోకి వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది తొందరగా పోసి కలుపుకోవద్దు. ఫస్ట్ సాబుదాను మనకు పిండి పట్టించిన తర్వాతనే సాబుదాను పట్టించిన తర్వాతనే మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇట్లా పిండి అనేది ప్రెస్ చేస్తూ బాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్నాక దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మళ్ళీ పిండిని అనేది ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది వేసుకొని మనం పిండి అనేది ప్రెస్ చేసుకొని కలుపుకుంటే పిండి సాఫ్ట్గా మంచిగా వస్తుంది. తర్వాత పిండిని అనేది 2 భాగాలుగా చేసుకొని పిండిని ఇట్లా ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకు అప్పాలు అనేది అంత బాగా వస్తాయి. ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ కలిపి దీన్ని మనం రోల్ లాగా చేసుకోవాలి. రోల్ లాగా ఇట్లా సన్నగా రోల్ లాగా చేసుకొని మనము ఏ సైజు అప్పాలు చేస్తామో ఆ సైజు పిండి ముద్దలు ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి. ఒక ప్లేట్ తీసుకొని బౌల్ వేసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని మనము తయారు చేసుకున్న పిండి ముద్దను తీసుకొని మనం ఇట్లా చేతితోని అప్పాలాగా ఒత్తుకోవాలి. అప్ప అనేది మంచిగా సన్నగా వచ్చే వరకు చేతితో మాత్రమే ఒత్తుకోవాలి. చేతితో ఒత్తుకుంటేనే మనకు అప్ప కరకరలాడుతూ అంత సమానంగా వస్తుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ చేయాలి. ఇదే విధంగా ఇంకో అప్ప కూడా ఒత్తుకొని చూద్దాము. ఇట్లా కొంచెం మనం పిండి తీసుకొని ఇట్లా చేతితోని మంచిగా ఒత్తుకోవాలి. మంచిగా సన్నగా కరకరలాడుతూ బాగా వస్తుంది. ఇట్లా మంచిగా సన్నగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకున్నాం కదా, ఆయిల్ కాగాక మనము ఒత్తుకున్న అప్పాన్ని ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లోకి వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోలాక సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకుంటే మనకు అప్ప అనేది నిల్వ ఉంటుంది, నోటి కరకరలాడుతూ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని మనం అప్ప అనేది ఒకటి ఉంచితే ఇట్లా మంచిగా ముక్కలుగా అవుతుంది. మనకు అప్ప అనేది కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఈ విధంగా చేసుకోండి. చల్లగా ఉన్నప్పుడు వేడిగా మంచిగా నోటి కరకరలాడుతూ తినాలనిపించే సాబుదానా అప్పాలన్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.